లక్ష్మి మేడం ఏంటి ఆ బుక్? మేడం ఇది పెద్ద బాల శిక్ష బుక్ మేడం. పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగం ఉంది, ప్రథమ భాగం ఉంది. ఇలా నీకు బుక్స్ అనేవి ఉంటాయి. పెద్ద బాల శిక్ష యాక్చువల్గా అయితే మనము పిల్లలకి మనకి క్లాసెస్ వైజ్గా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ 4th క్లాసు 3rd క్లాస్ చదువుకొని ఉన్నవాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే A to Z ఇందులో ఉన్నాయి. A to Z అంటే ఇక్కడ చూడండి, పురాణాల గురించి ఇచ్చారు. ఒకసారి ఇక్కడ చూపించండి మేడం, దగ్గర చూడండి. పురాణాల గురించి ఇక్కడ కృష్ణ శతక పరిచయం అంటే కృష్ణుడు గురించి. నెక్స్ట్ ఇక్కడ డిసీజెస్. యాక్చువల్గా డిసీజెస్ ఏంటి అంటే మనము ఇంటర్మీడియట్లో డిస్కస్ చేస్తాం, ఇంగ్లీష్లో ఉంటాయి. తెలుగులో ఎవరైనా కానీ చదువుకోవాలని నవ్వెందుకు వస్తుంది, మంట మీద నుంచి చూస్తే అవతలి వస్తువులు కదులుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇదిగో చూడండి, అపెండిసైటిస్ ఎందుకు వస్తుంది, గ్లాసులో ఐస్ వేస్తే గ్లాస్ చుట్టూ నీళ్ళు ఎలా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్లో నేర్చుకుంటూ ఉంటారు. కానీ మరి పేరెంట్స్కి ఎలా తెలియాలి? ఇంట్లో ఉంటున్నాము, ఎస్పెషల్గా ఉమెన్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి కానీ నాలెడ్జ్ మొత్తం A to Z నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ మాత్రం తీసుకుంటే బెస్ట్ మేడం. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం నేనైతే ఈ పెదబాల శిక్ష చూస్తున్నాను. అది మనకి ఇక్కడ లైబ్రరీలో ఉండడం వల్ల. లేదంటే ఇది కూడా ఇప్పటి వరకు చూసేదాన్ని కాదేమో. అంటే ప్రతిసారి నేను చూస్తున్నాను కానీ తీసుకోలేదు. సో A to Z పురాణాలు కావాలన్నా పురాణాల గురించి, ఇదంతా పురాణాల గురించి, డిసీజెస్ గురించి, అంటే మీరు పిల్లలకి చెప్పగల నాలెడ్జ్ మొత్తం ఇందులో ఉంది. ఇలాంటి బుక్స్ అయితే ఉన్నాయి. ఇది మన దాంట్లో మన లైబ్రరీలో ఉంది. ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి, చూడండి, చాలా ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ మనకేంటంటే ఉపయోగపడే నాలెడ్జ్ పెంచుకోవడం కోసం. మెయిన్గా చెప్పాలంటే ఉమెన్స్ మాట. ఎవరైనా కానీ ఇంట్లో ఉండి మేమేమి అంటే మొబైల్స్ చూడకుండా, లేదు తెలుగు మీడియంలో ఉన్నారు చూడండి, ఎస్పెషల్గా తెలుగు మీడియం వాళ్ళకి ఇది మొత్తం తెలుగులోనే ఉంది. అర్థమైందా మేడం? అదే మేడం.